Hi friends, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం జాలీ LLB 3 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే అక్షయ్ కుమార్ అండ్ హర్షద్ వాసి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు అమృతరావు అండ్ హ్యూమా కురేషి కూడా ఉన్నారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు జాలీ LLB 1 అండ్ జాలీ LLB 2 మూవీస్ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ అక్షయ్ కుమార్ అండ్ హర్షద్ వాసి వీళ్ళిద్దరూ కూడా లాయర్స్ అన్నమాట. సో ఫైనల్లీ ఒకే కోర్టులోకి వచ్చి సెటిల్ అవుతారు. ఆ సెటిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య చాలా క్లాషెస్ వస్తాయి. ఎందుకంటే ఇద్దరు పేర్లు కూడా జాలీ. సో దానివల్ల కొంచెం క్లాషెస్ వస్తాయి. ఇలాగా వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక కేసు వస్తుంది. ఆ కేసు వల్ల వీళ్ళిద్దరూ కలిసి ఆ కేసుకి వాదించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అండ్ ఆ కేసు వీళ్ళు గెలిచారా లేదా అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని మనం చెప్పుకోవాలనుకుంటే నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది. ఎందుకంటే చాలా ఫన్నీగా చిన్న వాటిల్నే తీసుకొచ్చి నేనే ఒరిజినల్ నేనే డూప్లికేట్ అని అనడం, ఒకరొకరు ఛాలెంజెస్ చేసుకోవడం, ఇలాగా చాలా ఫన్ పార్ట్ అంతా మనకి ఫస్ట్ హాఫ్లో గడిచిపోయింది. దానివల్ల నాకు ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఏమైందంటే కొంచెం ఫన్ ఉన్నప్పటికీ కూడా సేమ్ ఏదైతే మనకి జాలీ LLB 1, 2లో ఎలా అయితే కోర్ట్ రూమ్ డ్రామా తీసుకెళ్తారో అంత రేంజ్లోని కోర్ట్ రూమ్ డ్రామా అనేది సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళలేదు. అండ్ అది కూడా అదే రిపీట్గా అక్కడ 2 పార్ట్స్లో ఏమైందో అదే ఇక్కడ కూడా అయినట్టు అనిపించింది. దానివల్ల నాకు సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చలేదు. ఓకే, పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే హర్షద్ వాసి ఆయన మీటర్లో ఆయన బాగానే చేశారు. బట్ ఎవరు అక్షయ్ కుమార్ని చూస్తే నాకు ఎందుకో కొంచెం ఓవర్ డూ చేశారేమో కొన్ని సీన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో అన్నట్టు అనిపించింది. రీసెంట్గా కేసరి పార్ట్ 2 వచ్చినప్పుడే నాకు కొంచెం బెడ్స్ కొట్టిందనమాట. సో దానివల్ల అది కొంచెం ఓవర్ డూ అన్నట్టు అనిపించింది. అండ్ హీరోయిన్స్కి అసలు వర్కే లేదు ఈ మూవీలోని. జస్ట్ ఇద్దరు కూడా 2 సీన్స్లో వచ్చి వెళ్ళిపోతారు అంతే. అండ్ ఇందులోని బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో కూడా అయితే జడ్జ్ అనే చెప్పాలి. అండ్ జడ్జికి ఈసారి లవ్ ట్రాక్ కూడా పెట్టారు. ఆయన వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపించాయి. చాలా బాగా చేశారు. సో ఆయన యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే జస్ట్ వన్ టైం వాచ్. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా రిపిటేటివ్ అండ్ చాలా ఎమోషన్ పట్టుకొని లాగాలి అని ట్రై చేశారు. బట్ ఆ ఎమోషన్ ఎక్కడ టచ్ అవ్వలేదు. అండ్ మెయిన్గా ఒక సోషల్ ఇష్యూని తీసుకొని ఆ కోర్ట్ రూమ్ డ్రామా ఏదైతే ఉండాలో ఆ డ్రామా అన్నది బాగా తగ్గింది. అండ్ ఏదైతే ప్రీవియస్గా పార్ట్స్లో చేశారో అదే ఇక్కడ చేయడం వల్ల అంతగా పండలేదు అని నాకైతే అనిపించింది. ఓవరాల్గా మీరు చూడాలనుకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. నాకైతే యావరేజ్ టు బిలో యావరేజ్ మూవీ లానే ఈ మూవీ అనిపించింది. అండ్ కరెంట్లీ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.